హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజిమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం. వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. హాయ్ అండి, దేవి నవరాత్రులలో మొదటి రోజైన బాసరకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. అందుకని ఇంట్లోనే ఫాస్ట్గా పూజలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇదిగోండి అమ్మవారికి ఆ రోజు ఫస్ట్ రోజు కదండి, అందుకు ఆ రోజు పరమాన్నం చేసి పెట్టాను. పరమాన్నం చేసి ఇంట్లో బయట పూజలన్నీ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి. మాకు కొంచెం అనుకున్న టైం కన్నా కొద్దిగా లేట్ అయిపోయింది. ఇదిగోండి జర్నీ స్టార్ట్ అయిపోయింది. నిజంగా వెళ్ళేదారిలో క్లౌడ్స్ మోడంగా ఉన్నదండి. ఆ రోజు చాలా బాగున్నది, వెదర్ కూడా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా బాగున్నది వెదర్. నిజంగా ఆదిలాబాద్ అంటేనే అడవి అంటేనే ఇంతకుముందు చెప్పాను కదండి, కేరళ లాగా అనమాట. మన ఆదిలాబాద్ కూడా తెలంగాణలో ఊటీ అనమాట. ఆదిలాబాద్ సరౌండ్ ఏరియాస్ అండి. ఇదిగోండి మా ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చారంటే మనకు బాసరాకు ఎంటర్ అయిపోతున్నట్టే అండి. ఇది బాసరాకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే మార్గంలో కూడా అటు ఇటు కొంచెం చిన్న గుళ్ళు కూడా వస్తాయండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ హాస్పిటల్ అనమాట, గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. ఇదిగోండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ మేము నవరాత్రులలో ఫస్ట్ రోజు వెళ్ళాం కాబట్టి ఎంతగా రష్ లేదండి. నెక్స్ట్ డే నుంచి ఫుల్ రష్. అంటే మీకు చూసే అర్థమైపోతుందండి, అన్ని కట్టెలు వాతారు. అంటే క్యూ లైన్ అంత పెద్దగా ఉంటుందండి. సరస్వతి పూజ ఉన్నప్పుడు బాసరలో అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఎక్కువ పబ్లిక్ వస్తారంట, అందుకని రష్ ఎక్కువ ఉందండి. షాపింగ్ మాల్స్ చూసారా అండి, ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను. ఇదిగోండి అక్కడ పెన్నులు అవి తీసుకెళ్తే అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తారంట, అందుకని మా పాప వీళ్ళు తీసుకున్నారు. పెన్స్, కొన్ని బుక్స్ కొంచెం తీసుకొని అమ్మవారి దగ్గర మనం అడిగితే వాళ్ళు పెట్టి ఇస్తారండి మనకు. బాసరలో ముఖ్య పండుగలు శ్రీ వ్యాస పౌర్ణమి, దసరా, నవరాత్రులు, సరస్వతి పూజ, అదే వసంత పంచమండి. తర్వాత మహాశివరాత్రి ఉత్సవాలు, ఇవి బాగా పెద్ద ఎత్తున జరుగుతాయండి ఈ పండుగలు మాత్రం. బాసరలో ముఖ్య దేవాలయాలండి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం, శ్రీ మహాకాళి దేవాలయం, శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం, వ్యాసగురు, శ్రీ వేద వ్యాస మహర్షి ఆలయం, శ్రీ వేదశిల, ఇది బస్టాండ్ దగ్గర ఉంటుంది. గోదావరి నది తీరాన ఉన్న శివాలయం. ఇవి కూడా పెద్ద ఆలయాలండి. అక్షరాభ్యాసం ఎవరైనా చేయించాలనుకుంటే సెట్ అడగాలండి. సెట్ అడిగితే వాళ్ళు స్లేట్లు, 2 దండలు, బియ్యము, కుంకుమ, పసుపు ఇవన్నీ ఇస్తారు. ఇస్తే మనం అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇలా సెట్ ఉంటుంది. ఇది బాసరలో అక్షరాభ్యాసం సెట్ అంటే అలా ఇస్తారు. ఇంతకు వచ్చింది చూడండి అమ్మవారు, అలా సెట్ అడిగితే సెట్ ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ నుంచి లోపలికి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇది గుడి టెంపుల్ ముందండి, ఇలా ఉంటుంది. సరే పక్కనే చెరుకు రసము ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే అక్కడ రైట్ సైడ్లో పూలు అవన్నీ అమ్ముతారండి. లెఫ్ట్ సైడ్ మొత్తం గార్డెన్ లాగా చెట్లు ఇవన్నీ ఉన్నాయండి. అక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో మనకు టెంపుల్స్లోకి వెళ్ళడానికి టికెట్స్ అవన్నీ ఇక్కడే మనకి ఇస్తారండి. ఇంకా అక్షరాభ్యాసం సెట్టు ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు ఇందాక చూపించాను కదండి, ఇదిగోండి ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఇస్తారు వాళ్ళు. ఇంకొంచెం ముందుకు వెళ్తే పూలండి. పూలు కూడా అన్ని కమలం పూలు ఉన్నాయి. రెడ్ కలరు, పింక్ కలరు, వైట్, లైట్ వైట్, మొత్తం 4 కలర్స్ ఉన్నాయండి. ఫ్లవర్స్ కూడా. బాసర ఆలయ చరిత్ర చాళుక్యాల కాలం నాటిదానండి. పురాణాలు దీని నిర్మాణానికి మహర్షి దేవవ్యాసుడు ఆపాదించాడనమాట. ఆయన దైవతల్లి మార్గదర్శకత్వంలో శక్తి త్రయం కోసం ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయంలో సరస్వతి, లక్ష్మి మరియు కాళికామాత దేవతలు ఉన్నారండి ఇక్కడ. మరియు ప్రస్తుత నిర్మాణము దాని చాళుక్యుల మూలాలను ప్రతిబింబించేలా ఉంటుందండి. ఈ ఆలయం అక్షరాభ్యాసంతో కూడా ముడిపడి ఉందండి. ఇది పిల్లల మొదటి అక్షరాభ్యాసానికి విజయవంతమై భవిష్యత్తును నిర్ధారిస్తుందని, చాలా మంచి విద్య బాగుంటుంది అని చాలామంది నమ్ముతారు. చదువు బాగా వస్తుందని, భవిష్యత్తులో గొప్పవారు అవుతారని భక్తుల యొక్క ముఖ్య నమ్మకం అండి వాళ్ళకు. ఈ గుడి లోపలనే అండి అమ్మవారు మొదటి రోజు కదండి, శైలపుత్రి అలంకరణలో అమ్మవారు అందరికీ దర్శనం ఇచ్చారండి. లడ్డు ప్రసాదము, ఆ ఒక్క లడ్డు 100 రూపీస్ అండి. అంటే చిన్న లడ్లు, పెద్ద లడ్లు, అన్ని రకాల లడ్లు కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు చూపిస్తున్నా కదండి, ఇది మొత్తము టెంపుల్ చుట్టూ లోపలనే ఉందండి. ఇదంతా చూడండి. నేను మీకు అమ్మవారి ఈ ఆలయ చరిత్ర గురించి కొద్దిగా చెప్తాను, మీరు టెంపుల్ చుట్టూ మొత్తం చూడండి. ఈ క్షేత్రం భారతదేశంలోనే 2వ అతిపెద్ద సరస్వతి దేవాలయం అండి.
ఇంకా వ్యాస మహర్షి ఈ ప్రాంతంలోనే సంచరించాడని ఇక్కడ ఉన్న స్థల పురాణం కూడా మనకు చెప్తుంది. బాసరకు ప్లాన్ చేసుకుంటే ముందుగా మనం గోదావరి ఘాటుకు వచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అక్కడే ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు అలాగే శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చండి. మనము గోదావరి నదిలో బోటింగ్ వెళ్ళే సదుపాయం కూడా ఉందండి. ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గోదావరి నది ఒడ్డున ప్రతి బుధవారం సాయంత్రం 6:30కి గోదావరి నదికి గోదావరి గోదావరి హారతి కార్యక్రమం కూడా ఉంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. బాసరలో అక్షరాభ్యాసం టైమింగ్స్ ఒకసారి నేను షార్ట్లో పెట్టాను, అది కూడా చూడండి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం నిర్మల్ జిల్లా బాసర మండలంలో ఉందండి. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున కొలువై ఉంది అమ్మవారు. భారతదేశంలోనే ప్రముఖ సరస్వతి దేవి ఆలయం ఒకటి కాశ్మీర్లో ఉందండి, ఇంకొకటి మన తెలంగాణలో ఉంది సరస్వతి ఆలయం. బాసరలో సరస్వతి దేవితో పాటు లక్ష్మీదేవి మరియు మహాకాళి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. పురాణాల ప్రకారం బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించాడు అని చెబుతుంది. వేదవ్యాసుడు మహాభారతం తర్వాత ఇక్కడికి వచ్చి గోదావరి ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తున్నారని తర్వాత కొన్ని రోజులకు తపస్సు చేయసాగారు. అప్పుడు జగన్మాత అమ్మవారు దర్శనమిచ్చి 3 అమ్మవార్లను ఆలయం కట్టమని ఆదేశించారంట. అంతటితో వ్యాస మహర్షి గోదావరి నది నుంచి 3 గుప్పెళ్ళు ఇసుకను తీసుకుని 3 అమ్మవార్లను పేర్చి వాటికి పసుపు రాసి పూజలు చేయసాగాడు. ఇంకా అప్పటి నుంచి విగ్రహాలకు పసుపు రాసి అలంకరిస్తూ ఆ ఆచారం ఇప్పటి వరకు సాగుతూ వస్తుంది. ఆ పసుపును నోట్లో వేసుకుంటే, రవ్వంతైన నోట్లో వేసుకుంటే ఎంతో జ్ఞానం వస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం అండి. ఇది చాలామంది నమ్ముతారు. దాని తర్వాత వాల్మీకి ఇక్కడ సరస్వతి దేవి విగ్రహం ప్రతిష్ఠించి రామాయణం రాశాడని బ్రహ్మాండ పురాణాలు చెబుతుంది. ఈ ఊరిని వ్యాసపురి లేదా వ్యాసర అని పిలిచేవారు. కొంతకాలం తర్వాత మహారాష్ట్ర ప్రజల ప్రభావంతో వ్యాసర కాస్త బాసర అయ్యింది. సరస్వతి దేవి ఆలయాన్ని ముఖ్యంగా ప్రజలు అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయించడానికి ఎక్కువగా దర్శించుకుంటారు. ఆ తర్వాత 6వ శతాబ్దంలో బిజ్జుడు అనే రాజు ఆలయాన్ని నిర్మించాడని చెబుతున్నారు. సరస్వతి దేవి ఆలయం గోదావరి నది ఒడ్డున ఉన్నందుకు గోదావరి పుష్కరాల సమయంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారు. ఇక్కడ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది 12 రోజుల పాటు జరుగుతుంది. ఆ సమయంలో ప్రజలు పుష్కరాల నీళ్ళల్లో స్నానాలు చేయటం, పూజలు చేయటం జరుగుతూ ఉంది. ఇంకా ఇది మేము దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత అండి, ఇందాక చూసారండి టెంపుల్ లోపల అంతా అమ్మవారు, బయట కూడా మొత్తం వ్యూ ఇలా ఉందండి. ఇంకా ఆ రోజు నవరాత్రులు కదా, మొత్తం లైట్ సెట్టింగ్స్, నైట్ అయితే ఇంకా లైట్ సెట్టింగ్స్తో ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదండి, అమ్మవారి లైట్లతో అవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా దర్శనం చేసుకుని మా రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. ఇది ఆదిలాబాద్ అండి. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము అన్నీ ఇంకా దర్శనాలు అయిపోయి ఇంటికి వచ్చేసాం. బాసర మ్యాక్సిమం అన్ని పాయింట్స్ చెప్పానండి. ఏమైనా మిస్ అయితే మీరు ఏమీ అనుకోకండి. ఓకే అండి, ఆ డే మాది అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే కూడా పూజ అయిపోయిందండి. పూజ అమ్మవారికి ఆ రోజు నిమ్మకాయ పులిహోర చేసే ప్రసాదం ఉన్నదండి. ఆ రోజు చేసి అమ్మవారికి నవరాత్రులు కాబట్టి లలిత సహస్రనామాలు, అన్ని శ్లోకాలు అవన్నీ చదువుకున్నానండి. నేను కొంచెం అక్కడ చెట్లు కూడా వచ్చే దారిలో నర్సరీ ఉంటే చెట్లు కూడా తీసుకున్నానండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు 2వ రోజు పూజ అయిపోయిందండి. మీరందరూ ఎలా జరుపుకున్నారండి? ఓకే అండి, బాయ్. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరి బాయ్ అందరికీ.